బంగ్లాదేశ్లో కల్లోల పరిస్థితి నెలకొన్న వేళ భారత్ అప్రమత్తమైంది. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశమై పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ మీటింగ్లో హోంశాఖ మంత్రి అమిత్ షా, రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పాల్గొన్నారు. వీరందరికీ సీనియర్ అధికారులు బంగ్లాలో పరిస్థితిని వివరించారు. బంగ్లాదేశ్లో ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో మేఘాలయలో అంతర్జాతీయ సరిహద్దు వెంబడి కర్ఫ్యూ విధించారు. రాత్రి నుంచి బంగ్లాదేశ్తో అంతర్జాతీయ సరిహద్దులో కర్ఫ్యూ విధించారు. ఈ కర్ఫ్యూ 0 పాయింట్ నుంచి లేదా అంతర్జాతీయ సరిహద్దు స్తంభం నుంచి భారత భూభాగం లోపల 200 మీటర్ల వరకు ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు అమలులో ఉంటుంది. మేఘాలయ మాత్రమే కాకుండా బంగాల్, అసోం సరిహద్దుల్లో కూడా హై అలర్ట్ ప్రకటించారు. మరోవైపు బంగ్లాదేశ్లో ప్రస్తుతం ఉన్న పరిస్థితి దృష్ట్యా అక్కడ ఉన్న తమ కార్యాలయాలు ఆగస్టు 7 వరకు మూతపడతాయని లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తెలిపింది. బంగ్లాదేశ్లో ఉద్రిక్తతలు హింసాత్మకంగా మారడంతో ఎయిర్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. ఆ దేశానికి విమాన సర్వీసులను తాత్కాలికంగా రద్దు చేసింది. అదేవిధంగా భారత్ నుంచి బంగ్లాకు రైళ్ల సర్వీసులను రద్దు చేసినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా కోల్కతా, ఢాకా మైత్రి ఎక్స్ప్రెస్ మంగళవారం రద్దు చేస్తున్నట్లు ఈస్టర్న్ రైల్వే ప్రకటించింది. అయితే ఈ రైలు సేవలు జూలై 19 నుంచి అందుబాటులో లేవు. బంగ్లాలో తాజా పరిస్థితి నేపథ్యంలో ఆగస్టు 6 వరకు కూడా సేవలు రద్దు చేస్తున్నట్లు రైల్వే వెల్లడించింది. కాగా బంగ్లాదేశ్ ప్రధాని పదవికి రాజీనామా చేసిన షేక్ హసీనా భారత్కు చేరుకున్నారు. బంగ్లాదేశ్ వైమానిక దళానికి చెందిన విమానం లాక్హీడ్ C-130J హెర్క్యులస్తో ప్రయాణించిన ఆమె ఉత్తరప్రదేశ్ గాజియాబాద్లోని హిండన్ ఎయిర్ బేస్కు దిగారు. లండన్ వెళ్లేందుకు ఆమెకు ఇంకా అక్కడి అధికారులు లైన్ క్లియర్ చేయలేదు. ఈ క్రమంలో హసీనాతో భారత జాతీయ భద్రతా సలహాదారు అజిత్ ఢోబాల్ సమావేశమైనట్లు సమాచారం. బంగ్లాదేశ్లో జరుగుతున్న పరిణామాలపై భారత్ వైఖరిని తెలియజేసినట్లు తెలుస్తోంది. బంగ్లాదేశ్లో కల్లోల పరిస్థితితో ఇరు దేశాల మధ్య వాణిజ్యంపై కూడా చాలా ప్రభావం పడింది. బంగ్లా ప్రభుత్వం అత్యవసర సేవలు తప్ప 3 రోజులు ట్రేడ్ హాలిడే ప్రకటించింది. ఈ నేపథ్యంలో బంగ్లా పోర్టుల్లో కస్టమ్స్ క్లియరెన్స్ లేక ఎగుమతి దిగుమతి స్తంభించిపోయిందని బెంగాల్ ఎక్స్పర్ట్స్ కోఆర్డినేషన్ కమిటీ కార్యదర్శి ఉజ్జల్ సాహ్ తెలిపారు. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాధాకృష్ణ అందిస్తారు. రాధాకృష్ణ. గుడ్ మార్నింగ్ వైశాలి. గత కొద్ది రోజులుగా బంగ్లాదేశ్ లో జరుగుతున్న రిజర్వేషన్ల ఉద్యమము ఆ దేశాన్ని మొత్తం ఒక కుదిపేస్తుందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఆ ప్రధాని షేక్ హసీనా భవితవ్యంపై నిర్ణయాలు కమ్ముకున్నాయి. నిన్న జరిగిన నాటకీయ పరిణామాలు హసీనా రాజీనామా చేసి దేశం నుంచి పారిపోవాల్సిన పరిస్థితి కూడా ఏర్పడ్డది. అంటే గత కొద్ది రోజులుగా చూసుకుంటే బంగ్లాదేశ్ లో అక్కడ ఒక ప్రధాని షేక్ హసీనా తీసుకున్న నిర్ణయము ఇంత వివాదానికి దారితీస్తుందని చెప్పవచ్చు. అంటే రిజర్వేషన్లు బంగ్లాదేశ్ విముక్తి కోసం పోరాడి అమరులైన వారి కుటుంబాలకు వారసులకు 30% రిజర్వేషన్లు ప్రకటిస్తూ షేక్ హసీనా గతంలో నిర్ణయం తీసుకుంది. అంటే నిర్ణయం తీసుకున్న క్రమంలో కొద్ది రోజులు ఆందోళన జరిగాయి. తర్వాత కోర్టులోకి కేసు వెళ్ళింది. అయితే కోర్టు తాజాగా రిజర్వేషన్లు 30% నుంచి 5% తగ్గించింది. సో మొత్తానికైతే రిజర్వేషన్ అంశం కాస్త కుదుటపడింది. బంగ్లాదేశ్ లో పరిస్థితులు కుదురుకుంటాయి అనుకున్నారు. కానీ అక్కడ ఉన్న యువత మాత్రం సుప్రీంకోర్టు తీర్పును కూడా నిరసిస్తూ ముఖ్యంగా షేక్ హసీనా పైన తీవ్ర ఆందోళనతో తీవ్ర కోపంతో ఉన్నారు. ఈ నేపథ్యంలో మాకు సుప్రీంకోర్టు తీర్పుకు సంబంధం లేదు, షేక్ హసీనా రాజీనామా చేయాల్సిందే, గద్దె దిగాల్సిందే అని పట్టుబట్టారు. పెద్ద ఎత్తున వీధుల్లోకి వచ్చి నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఒక దశలో బంగ్లా లాంగ్ మార్చ్ పిలుపునిచ్చారు. దీనికి యువత మొత్తం దేశం నలువైపుల నుంచి యువత పెద్ద ఎత్తున ఢాకా చేరుకున్నారు. షేక్ హసీనా
ప్రధాని నివాసానికి చేరుకొని నివాసంలోకి వెళ్లి ధ్వంసం ఒక రకంగా 2 సంవత్సరాల క్రితం శ్రీలంకలో ఏదైతే జరిగిందో అలాంటి సన్నివేశాలు నిన్న బంగ్లాదేశ్ లో చూసాం మనము. మొత్తంగా పూర్తిగా అధికారిక భవనాలపై దాడులు, నిప్పు పెట్టడం, ఇవన్నీ రకరకాలుగా విధ్వంసంతో చేస్తున్నాయి. ఆ పరిస్థితుల్లో, కఠిన పరిస్థితుల్లో షేక్ హసీనా అక్కడి నుంచి దేశం నుంచి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ క్రమంలోనే షేక్ హసీనా నిన్న ఢిల్లీకి బయలుదేరారు. అయితే ఇప్పుడు తాజాగా మాత్రం బంగ్లాదేశ్ లో మాత్రం ఒక సంక్షోభ పరిస్థితులు ఉన్నాయి. నెక్స్ట్ భవిష్యత్ ఏంది, బంగ్లాదేశ్ భవిష్యత్ ఎలా ఉండబోతుంది అనేది కూడా ఇప్పుడు అంతటా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఒక చర్చ జరుగుతోంది. అయితే ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మాత్రం బంగ్లాదేశ్ లో మిలిటరీ సైనికుల చేతులకు వెళ్లిపోయింది. అయితే ఎప్పుడైనా మధ్యంతర ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉందని చెప్తున్నారు. అయితే ఈ మధ్యంతర అవకాశం ప్రభుత్వం ఏర్పాటు ఎవరు చేస్తారనేది కూడా ఇప్పుడు ఒక చర్చనీయాంశంగా మారింది. అయితే ఇప్పటికే మనకున్న ప్రకారం అక్కడ కాలియా, అయితే భారత్ కు వ్యతిరేకంగా ఉన్న కాలియా అనే ఒక పార్టీకి సంబంధించిన అధ్యక్షులు సైనికులతో కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతుంది అనుకుంటున్నారు. అయితే ఇది మాత్రం కొంత భారత్ కొంత ఇబ్బందికర పరిస్థితులు అని చెప్పవచ్చు. మొన్నటి వరకు గత 15 ఏళ్లుగా షేక్ హసీనా ఉన్నప్పుడు భారత్ తో మంచి సంబంధాలను ఏర్పరచుకుంది. ఇరు దేశాల మధ్య మంచి ఒప్పందాలు ఉండేవి. భారత్ కు బంగ్లాదేశ్ మద్దతు ఉండడం, అదేవిధంగా బంగ్లాదేశ్ లో భారత్ మద్దతు ఇస్తూ ఇరు 2 దేశాల మధ్య చట్టనమ్మలు కొనరు. అయితే ఇప్పుడు నెక్స్ట్ షేక్ హసీనా రాజీనామా చేయడంతో బంగ్లాదేశ్ లో ఉన్న కొత్తగా ఏర్పడే ప్రభుత్వం భారత్ తో ఎలా ఉండబోతుంది. అయితే ఇప్పటికీ అక్కడ ఉన్న బంగ్లాదేశ్ లో మీడియాలో వస్తున్న సమాచారం ప్రకారం భారత్ కొంత వ్యతిరేకంగా భావజాలం ఉన్నటువంటి కాలియా ప్రభుత్వాన్ని సైనికులతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఉందంటున్నారు. ఇది కనుక మాత్రం కొంచెం మన భారత్ కు ఇబ్బందికర పరిస్థితి. అయితే కాలియా అనేవారు మొదటి నుంచి చైనా కొద్దిగా అనుకూలంగా బిఎన్పీ కాలియా కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంటున్నారు. ఈ రెండు కూడా చైనా కొద్దిగా అనుకూలంగా వస్తున్నట్టు అనిపిస్తుంది, అనుకూలంగా ఉన్నట్టు వార్తలు. ఎందుకంటే గత కొద్ది రోజుల క్రితమే కాలియా జైలు నుంచి విడుదల కావడము, ఇదే నేపథ్యంలో కాలియా అనేవాడు భారత్ ను వ్యతిరేకిస్తూ భారత్ కు వ్యతిరేకంగా అనేక ఉద్యమాలు బంగ్లాదేశ్ లో నిర్మించారు. ఈ క్రమంలో అతను అధ్యక్షుడైతే భారత్ ఎట్లాంటి పరిస్థితులు ఉంటాయనేది కూడా ఒక రకంగా చర్చ జరుగుతుంది. అదే సమయంలో భారత్ లో బంగ్లాదేశ్ లో ఉంటున్న హిందువుల పైన ఎంతటి ప్రభావం ఉంటుంది. ఇప్పటికీ గత కొద్ది రోజులు జరుగుతున్న ఉద్యమాల నేపథ్యంలోనే, ఆందోళన నేపథ్యంలో హిందువులకు సంబంధించిన ఆలయాలపై దాడులు జరుగుతున్నట్టుగా సమాచారం అందుతుంది అక్కడ మీడియా నుంచి. అదే విధంగా భారతీయులకు సంబంధించిన ఎవరి పేర్లకు సంబంధించిన భవనాలు ఉన్న ముఖ్య నేతలకు సంబంధించిన ముఖ్యులకు సంబంధించిన భవనాలు, అలాంటి వాటిపై దాడులు జరుగుతుంది. ఈ నేపథ్యంలో నెక్స్ట్ ప్రభుత్వం ఎలా ఉండబోతుందో చూసుకోవాలి. అదే సమయంలో ఇప్పుడు యువత కూడా అక్కడ పెద్ద ఎత్తున ఒక ఉద్యమాన్ని కంటిన్యూ చేసే అవకాశంలో ఉంది. అయితే ఈ నేపథ్యంలో మనకి ఇప్పుడు పోర్టులు కూడా మొత్తంగా కూడా బంగ్లాదేశ్ నుంచి మనకు పెద్ద ఎత్తున వాణిజ్యం పెద్ద ఎత్తున నౌకలు వస్తుంటాయి. ఇప్పుడు ఇవి వచ్చేవన్నీ కూడా ఆగిపోయాయి. ఇది ఎన్ని రోజులు కొనసాగుతుంది, ఎప్పటి వరకు ఈ పరిస్థితులు ఉండబోతాయనేది కూడా కొద్దిగా విశ్లేషకులు అంచనా లేకపోతున్నారు. ఇప్పుడు మొత్తంగా కూడా దేశం సైన్యం చేతులకు గుప్పిట్లోకి వెళ్ళింది. ఇప్పుడు హసీనా భవిష్యత్ ఏంటి, బంగ్లాదేశ్ భవిష్యత్ ఏంటి అనేది కూడా ఒక పెద్ద ఎత్తున ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతూ ఉంది. మన భారత్ నుంచి కూడా కొంత మోడీ ప్రభుత్వం కూడా సానుకూలంగా బంగ్లాదేశ్ రాజకీయాల్లో ఎంతవరకు మనము చర్చలో పాల్గొనవచ్చు, బంగ్లాదేశ్ సంబంధించి మన దేశం పైన ఎంత ప్రభావం ఉంటుందని కూడా ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తూ వస్తున్నారు ప్రధాని. ఈ నేపథ్యంలో మొత్తంగా కూడా బంగ్లాదేశ్ వ్యవహారం అనేది ఒక రకంగా ఊహించని పరిణామంగా చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ రాధాకృష్ణ.